బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈరోజు ప్రభుని స్తుతించండి, గంతులు వేస్తూ ఆయన నామాన్ని గనపరచండి. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్. ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని బట్టి ఆయనని స్తుతిస్తూ ఆయన నామాన్ని గనపరచండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని బిడ్డలారా, ఆయన రక్షకుడిగా ఈరోజు జన్మించాడు. యేసు అను పేరునకు అర్థము రక్షకుడు అని అర్థం. అవును, ఆయన ఈరోజు భూమి మీద జన్మించాడు గనుకనే దేవుని బిడ్డలారా, పాపంలో నుండి, శాపంలో నుండి, లోకంలో నుండి మనకు విడుదల కలిగింది. ఒకప్పుడు విడుదల లేక బంధింపబడి ఉన్నాం, చీకటిలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, సాతాను కబంధస్తాల్లో మనం చిక్కుకొని ఉన్నాం. కానీ యేసు ప్రభు వారు పుట్టడమును బట్టి, ఆయన మరణించి తిరిగి లేవడమును బట్టి మన పాపములలో నుండి మనకేమొచ్చింది చెప్పండి? విడుదల. ఈరోజు మనం బంధింపబడి లేమండి. ఈరోజు మనం చీకట్లో లేము, మనం దుఃఖంలో లేము, మనము సాతాను కబంధస్తాల కింద లేము. కానీ మనకి ఈరోజు విడుదల వచ్చింది. ఎందుకంటే ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు, రక్షించాడు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ కదా. ఈరోజు దేవుడు నిన్ను విడిపించి, రక్షించి, కాపాడినందుకు, ఆయన తన రక్షణ నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతతో ప్రభుని స్తుతిస్తున్నారా? ఆనందంతో ఈరోజు పండుగను మీరు సెలబ్రేషన్ చేసుకోండి. అనేకులకు తెలియజేయండి, ప్రభు నన్ను రక్షించాడు, ఒకప్పుడు నా జీవితం ఇలాంటిది, ఈరోజు నేను ఈ స్థితిలో, ఇంత మంచి స్థితిలో ఉన్నాను, నా బ్రతుకు మారిందంటే ఈ యేసయ్య పుట్టడమును బట్టే, ఆయన నా కొరకు ప్రాణం పెట్టడమును బట్టే నాకు విమోచన దొరికిందని మీరు సంతోషిస్తూ ఈ సంతోషాన్ని అనేకులకు తెలియచేయండి. ఎందుకంటే ఈరోజు నీవు నేను విడుదల పొందాం, కానీ ఇంకా విడుదల పొందక నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు కదా. మరి వారందరూ కూడా విడుదల పొంది విమోచన పొందాలి కనుక మీరు మీ వంతుగా ఈరోజు పండుగని సెలబ్రేషన్ చేసుకుంటూ వారిని ఆహ్వానించండి, వారికి క్రీస్తుని గురించి ప్రకటించండి. వారిలో ఇదిగో రక్షణ కార్యము ప్రభు జరిగిస్తాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గనపరచండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు స్తోత్రం. అవునయ్యా, మా పాపముల నుండి విడిపించడానికే అయ్యా మీరు జన్మించారు, మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు. నాయన మీకు వందనాలు. ఈరోజు మేము స్వతంత్రులుగా, స్వేచ్ఛగా మేము నిన్ను ఆరాధిస్తున్నామంటే మీరు అయ్యా ఇచ్చిన రక్షణ ప్రభువా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్నారో, సంతోషిస్తున్నారో అయ్యా, వారి సంతోషం పరిపూర్ణమవునుగాక. అయ్యా వారిని ఇంకా మీ బిడ్డల్ని దీవించండి. ఇలాంటి అయ్యా ఇదిగో ఆరాధనలు అనేకమైనవి జరుపుకోవడానికి సహాయపడండి. అనేకులకు సువార్త ప్రకటిస్తుండగా కూడా వారి జీవితాల్లో, వారి కుటుంబాల అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.